Well, let's get into the details. ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్సభ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. కాసేపట్లో మోదీ నామినేషన్ వేయనున్నారు. దీంతో ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మోదీ నామినేషన్ దాఖలు సందర్భంగా వారణాసిలో మోదీ రోడ్ షోకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. మోదీ నామినేషన్ ప్రక్రియలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత, ఎన్డీఏ కూటమి భాగస్వాములైన చంద్రబాబుకు కూడా మోదీ ఆహ్వానం పంపించారు. కాగా ఇరువురు అధినేతలు వారణాసికి వెళ్లారు. అక్కడ జరగబోయే మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఎన్డీఏ మిత్రపక్షాల సభలో మోదీతో పాల్గొని ప్రసంగించనున్నారు పవన్, చంద్రబాబు. రైట్, ఈ 5 కిలోమీటర్ల మేర రోడ్ షో ఉండబోతోంది మోదీది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది యూపీ సర్కార్. ముఖ్యంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షించినటువంటి విషయం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం, లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ ర్యాలీలో, ఈ రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు వారణాసిలో నామినేషన్ వేయబోతున్నారు. ఉదయం 11:40 ఆఫీసు లగ్నం ఆనంద యుగంలో నామినేషన్ వేయబోతున్నారు. అయోధ్య రామ మందిరానికి ముహూర్తం పెట్టిన పండితులే మోడీ నామినేషన్ కూడా ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ ప్రక్రియ ఘనంగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా ప్రధాని మోడీ వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీ నేతలను ఆహ్వానించేందులో భాగంగా తన నామినేషన్ కి రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మోడీ ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా మరి కొద్దిసేపట్లో వారణాసి చేరుకోనున్నారు. మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు పుష్కర్ ధామ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి, అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఇక ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సహాయ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ, ఇక హర్యానా ముఖ్యమంత్రి నయర్ సైని, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమన్, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహవ్ తో పాటు ఎన్డీఏ పక్షాల నేతలు 18 మంది కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇది అట్టహాసంగా కనీ విని ఎరుగని రీతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా చేయబోతున్నారు. ఇక సాయంత్రం వారణాసి పట్టణంలో లోక్సభ అభ్యర్థిగా మరోసారి పోటీ చేసిన మోడీ 6 కిలోమీటర్ల మేరకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాలతో జరిగిన సమావేశం, అలాగే ఎన్డీఏ పక్షాలతో బహిరంగ సభలో మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.